ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ 9 లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ 9 లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ల మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ల వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్లు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇంకొక అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గాని ఇంకోటి గాని ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే, వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.